నమస్కారం అందరికీ. ప్రజెంట్ ఇప్పుడు uniqueboys.011 యూట్యూబ్ ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ అయిపోయింది. ఏంటి 1K సబ్స్క్రైబర్స్కి ఇంత ఇది కంప్లీట్ అంటే 1K సబ్స్క్రైబర్స్ అనేది నాకు 3-4 ఇయర్స్ నుంచి డ్రీమ్ అది. దాని గురించి చేంజ్ చేసిన ఫోన్లు ఎన్నో, మారిన అకౌంట్లు ఎన్నో, క్రియేట్ చేసిన ఛానల్స్ ఎన్నో. అప్పట్లో 3 ఇయర్స్ బ్యాక్ ఏముంది, వీడియో ఆన్ చేసేయాలి, రికార్డ్ చేసేయాలి, కొంచెం ఇట్లా రాసుకోవాలి, కథం ఎఫెక్ట్స్ పెట్టాలి, లాఫింగ్ ఎమోజీ పెట్టేయాలి, కథం సెట్ అట్లా అయిపోతుంది అని ఒక థాట్ ఉండే. అప్పుడు ఏజ్ పెరుగుతున్న కొద్దీ, తీస్తున్న వీడియోల కొద్దీ ఇంప్రూవ్మెంట్ పెరిగింది. నాలెడ్జ్, స్క్రిప్ట్ అనుకుంటా, అదనుకుంటా, ఎడిటింగ్, వాయిస్ ఓవర్, డబ్బింగ్, లొకేషన్, క్లారిటీ అనుకుంటే అట్లా 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 అవ్వుకుంటూ ఇప్పటికీ ప్రజెంట్ వచ్చేసరికి 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయింది. అది చాలా రోజుల నుంచి అనుకున్నా 1000 కావాలనుకున్నా. ఆఖరికి అచీవ్ చేసేసిన. అది అయిపోయాక స్టార్ట్ అయింది మైండ్లో. అది అయ్యే టైంలో అప్పటిదాకా తీసిన వీడియోస్, అప్పటి నుంచి తీస్తున్న వీడియోస్ చాలా డిఫరెంట్ అయిపోయింది. మ్యాక్సిమం ఇన్స్టా మీద పడ్డాను. ఇన్స్టా మీద ఎట్లా ఒక స్టోరీ, మ్యాక్సిమం నాకు మొత్తం ఇంట్రెస్ట్ అంటే ఫిల్మ్ మేకింగ్. ఆ ఇంట్రెస్ట్తోనే స్టోరీ రాసుకున్నా, చెప్పుకున్న నలుగురికి, తెలిసిన వారికి. సరే ఓకే చేద్దామన్నారు, నమ్మిర్రు. చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి తీసేటప్పుడు. కొన్ని ఏదైనా సరే టైమింగు అవి నేనంటే ఇప్పుడు ప్రజెంట్ ఎడ్యుకేషన్ కాదు, వర్క్ నాది. కొందరు ఎడ్యుకేషన్ చేసేటోళ్ళు ఉన్నారు, ఇందులో వర్క్ చేసేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు వీళ్ళంతా చూసుకొని నమ్మకంతోనే సరే మనం చేయగలుగుతామని నమ్మి వచ్చిర్రు, చేసినాం. అనుకున్నట్టుగా నాకు నేను ఏదైతే తీస్తున్నప్పుడు ఒక 3 months కష్టపడి తీస్తున్నో, నాకు ఒక లైఫ్లో ఫస్ట్ స్టెప్ కావాలనుకున్నా. అదే విధంగా దేవుడు అనుగ్రహించినట్టు ఈ ఒక్కటి నేను ఎట్లయితే రావాలనుకున్నానో అలా తీయగలిగిన. నాకు వచ్చే సపోర్టు చేసే వాళ్ళ ఇదితోనే, ఒక హెల్ప్తోనే తీసిన ఆడికి అయిపోయింది. ఇక ఆ నుంచి ఏమైందంటే, నార్మల్గా చేసే యూట్యూబ్ వీడియోస్ షార్ట్స్ అనేది తీద్దామంటే మైండ్లో అయింది. ఇప్పుడు నార్మల్గా అప్పుడు తీస్తున్నప్పుడు ఏమో అర్థం కాలేదు నాకు. ఇప్పుడు ఏమైపోయిందంటే స్టోరీస్ పరంగా ఇట్లా వెళ్తున్న కొద్దీ దాని పరంగా నాకు రీచ్ వస్తుంది. ఇప్పుడు నార్మల్గా ఆ స్టోరీస్ పక్కకు పెట్టి వేరే వీడియోలు తీద్దామంటే మైండ్ సపోర్ట్ చేస్తలేదు. అందుకని యూట్యూబ్లో మళ్ళీ స్టార్ట్ కావడానికి కూడా కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు అన్న అంటే అమ్మ నాన్న అని ఒక సిరీస్ తీసిన. ఇన్స్టాగ్రామ్లో 5 episodes ఉంటాయి, మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. కాకపోతే యూట్యూబ్లో ఏంటంటే ఆ సిరీస్కి తగ్గట్టు ఎమోషన్స్కి అవన్నింటికి మనం అంటే మ్యూజిక్ కొట్టిపించి అంతా లేదు కాబట్టి ఉన్న మూవీస్లలో మంచి సాంగ్స్ తీసుకొని ఎడిట్ చేసుకున్నా. అనుకున్నట్టుగానే ఎమోషన్ పండింది, మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచిగా అనిపించింది. మనీ గిన్నె అన్నీ అదర్వే అన్న. ఫస్ట్ మనం దేనికైతే ఇదిగా పెట్టుకొని వీడియో తీసినాం, ఆ వీడియో నుంచి నేనైతే ఏదైతే రావాలని కోరుకున్నానో 101% వచ్చింది నాకు ఆ వీడియో నుంచి వచ్చేసింది. ఆ నుంచి యూట్యూబ్ వీడియోలు ఎట్లా రా అన్నారు. ఎట్లా రా అంటే అర్థం అవుతలేదు. చాలా థింక్ చేస్తే కూడా తెలుస్తలే అసలు. ఇప్పుడు ఇక్కడ తీయన్నా, అక్కడ తీయన్నా, ఇక్కడ తీసా అక్కడ ఇట్లా అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ అక్కడ ఫోకస్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఒక స్టోరీ రాసుకోవాలి, లొకేషన్, టైమింగు, ఇవి చాలా పనులు ఉంటాయి. చేసే చిన్నదానికైనా సరే ప్రతి ఒక్కటి ఒక్క షాటల్లో కనిపించాలన్నా అని దాని తర్వాత దాన్ని ఎండకి మస్తు కష్టం ఉండాల్సిందే. ఒక లొకేషన్ పోవాలి, ఎక్విప్మెంట్స్ పోవాలి, స్క్రిప్ట్ రాసుకోవాలి, రెడీ అయిపోవాలి, ఆడికి పోయినాక మళ్ళీ అంతా సెట్ చేసుకోవాలి, డైలాగు, టేక్, ఎడిటింగ్, అప్లోడింగ్ అయ్యేదాకా, డబ్బింగ్, ఎడిటింగ్, ప్రతి ఒక్కటి పని, ప్రతి ఒక్కటి. ఇదంతా నాకు ఈ 4 years ఎక్స్పీరియన్స్ నాకు అయ్యింది. అంటే అప్పుడే నాకు పెద్ద రీచ్, నాకు ఫేమ్ వచ్చేసింది. అది అవన్నీ అనదర్ వే. నాకు మెయిన్ ఒకటి ఫస్ట్ టైం ఒక 3 months గట్టి కూర్చున్నా, ఒక స్టోరీ రాసుకున్నా, నచ్చింది, దీంతోనే ఒక స్టెప్ ముందుకు వెళ్తా అనిపించింది. అనుకున్నట్టుగానే సపోర్ట్ వల్ల వెళ్ళిన. ఆ నుంచి ఈ ఫన్నీ వీడియోస్ తీయాలి. అది ప్రతిదీ యాక్టింగ్ అంటే ఎమోషన్ నుంచి, యాక్షన్ నుంచి, థ్రిల్లర్ నుంచి, ప్రతి ఒక్కటి కామెడీ దాకా. అదేవిధంగా కాకపోతే తీయనికే టైం పడుతుంది. ఇప్పుడు నేను వచ్చి మాట్లాడడానికి మెయిన్ రీజను యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయడం ఆగిపోయింది. దానివల్ల యూట్యూబ్ ఇస్తాడు,
మనం రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే మనకు సబ్స్క్రైబర్స్ని వ్యూస్ని పెంచుతాడు, లైక్స్ వస్తుంటే మన కంటెంట్ పెరుగుతుంది, మెచ్యూరిటీ వస్తుంది. ఈరోజు ఇట్లా చేసినాం దానికంటే బెటర్ వీడియో వస్తుండొచ్చు. కాకపోతే నాకు స్టోరీ పరంగా దాని మీద కూర్చున్న కథ ముడిచిపోతుంది. ఆడికే నా టైం వర్క్ ఒక వీక్లో 6 days వర్క్ డేస్ ఉంటాయి నాకు. ఇంతకుముందు తీసిన సిరీస్ కూడా కొన్ని రోజులు చేసుకుంటా అయిపోయింది. అక్కడ రియల్ లైఫ్లో ఇబ్బంది, రియల్ లైఫ్లో ఇబ్బంది, అన్నీ మైండ్ ఇంకేసింది. ఎన్ని రోజుల నుంచి ఇట్లా మాట్లాడి తీయదాము, పర్సనల్గా పెట్టుకుందాం ఈ వీడియోస్ అనుకునేటోళ్ళు అనుకుంటారు ఏంది వీడు, అదంతా పిచ్చ లైట్, అది ఇట్స్ పెట్టాలి. ఎందుకంటే మనం ఇప్పుడు వాడు చూస్తుండు, కాకపోతే కొన్ని రోజులు అయినాక చూసి అప్పుడు ఇట్లా ఉండేటోడు ఇప్పుడు ఇట్లా అయినా అనుకున్న ఒక ఆలోచన కూడా మారుతుంది. చెప్పలేము ఎప్పుడు ఎట్లయితే, సొసైటీ అట్లా అయిపోతుంది ఇప్పుడు. బట్ మెయిన్ పాయింట్ ఏంటంటే యూట్యూబ్లో ఈ సండే నుంచి మినీ వ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నా. మీ ఒపీనియన్ కూడా చెప్పండి. ఎందుకంటే చూసే దాన్ని నాకు ఈ వీడియో పరంగా ఒక్కరు రెస్పాన్స్ అయినా అదొక నాకు ఒక మోటివేషన్ ఇస్తుంది. నాకు ఒక్క కామెంట్ వచ్చిన చాలు ఒక మోటివేట్ అయిపోతా. అబ్బా మన గురించి ఆలోచించేటోళ్ళు ఉన్నారు రా, వాళ్ళ గురించి అయినా కష్టపడాలని ఒక ఆలోచన వస్తుంది. మినీ వ్లాగ్స్ అంటే నేనేం లేదండి, నేను పోయేది ఆ వెబ్ సిరీస్ తీస్తున్నాను, అది ఒక నార్మల్ సిరీస్ తీసుకుంటున్న స్టోరీ. అది అన్న అంటే అమ్మ నాన్న అనే సిరీస్కి సీక్వెన్సే ఇది. తమ్ముడు నువ్వు నా ప్రాణం రా, ఆ సిరీస్ రికార్డ్ చేసుకుంటున్నా షార్ట్ ఫిల్మ్. ఆల్రెడీ ఒక 100%లో 10% ఏమో షూట్ కంప్లీట్ అయిపోయింది. టీజర్ కూడా వచ్చింది ఆల్రెడీ. అంటే టీజర్ అంటే చిన్న వీడియో క్లిప్, ఇట్లా లేట్ అవుతుందనే మైండ్ పని చేయలేదు. ఏం చేస్తున్నావు ఏం అర్థం కాలేదు, ఆడికి తీసి పెట్టినా. మళ్ళీ ఇప్పుడు అది కాకుండా మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసిన, తీస్తున్నా పెడుతున్నా. అదంతా మెయిన్ ఇప్పుడు ఏదైతే షూట్ చేస్తామో అదంతా రికార్డ్ చేస్తాను, చిన్న వ్లాగ్లాగా పెడతాను. ఎందుకంటే నేను యూట్యూబ్లో యాక్టివ్గా ఉంటేనే నేను ఒకవేళ రేపు ఫన్నీ వీడియోస్ చేస్తే మీ దాకా వస్తే మీ నుంచి వేరొకరి దాకా వెళ్తాయి అవి. నేను ఇప్పుడు సర్లే అప్పుడు చేద్దామని చెప్పి ఇప్పుడు ఇన్స్టాకి ఎక్కువ ఇచ్చేసినాక ఇక్కడ యూట్యూబ్ తగ్గుతుంది. నాకు రెండు ఇంపార్టెంట్. నాకు నా కెరియర్ నేను ఒక ఫ్యూచర్ ఇమాజిన్ చేసుకున్నాయి యాక్టింగ్ ఫీల్డ్లల్లో వీటి మీద కష్టపడాలి. కష్టం లేకుండా ఏది రాదు. ఇంకా 10 సంవత్సరాలైనా వెయిట్ చేస్తా. ఈ 3-4 సంవత్సరాల నుంచి చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేసుకున్నా, ఉండబోతా కూడా అట్లనే అయ్యబోతాయి. ఎలాంటి రెస్పాన్స్ వచ్చినా మంచి రాని చెడు రాని, ఒకసారి హై పోని లో పోని, ఇట్లా వచ్చినా గట్టిగా ఉంటా, తీస్తా. మీ సపోర్ట్ ఉంటే చాలు. కాదు నేను తీసినప్పుడు ఒక లైక్, షేర్, కామెంట్, బస్ సబ్స్క్రైబ్. ఆ మంచిగా నేను కూడా మీరు చేసేలాగా నేను నా వీడియోస్ అనేటివి నేను తీస్తాను. నేను ఎలాంటి వీడియో పెట్టినా మీరు ఇది చేసేనని కాదు. నేను తీసే వీడియో మీకు నచ్చేటట్టు ఉండాలి, మీరు షేర్ చేసేటట్టు ఉండాలి, లైక్ చేసేటట్టు ఉండాలి, కామెంట్ చేసేటట్టు ఉండాలి. అది మెయిన్ ఆలోచించుకొని తీస్తా. ఇక ఇదండి మెయిన్ విషయం. అంటే సండే నుంచి నేను చేసేది అంత ఒక వ్లాగ్స్ లాగా తీస్తా, కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి అట్లా పెట్టుకుంటే మధ్యలో ఫన్ వీడియోస్ కూడా రికార్డ్ చేస్తా పెడతా. ఆ సిరీస్ అంటే మన యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కష్టం. ఎందుకంటే కాపీరైట్ క్లైమ్స్ ఎక్కువ చేసాయి ఇప్పట్లో నేను ఓన్ మ్యూజిక్ కంపోజిషన్ అవి పట్టుకొని ఇది అంటే పేమెంట్ ఉండాలి. పేమెంట్ కంటే ముందు మనకు రీచ్ ఉండాలి. అకౌంట్ రీచ్ కావడానికి వ్లాగ్స్ ఇవన్నీ అందుకే ట్రై చేస్తున్నా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఏదో ఇంగ్లీష్ వచ్చింది సడన్గా, అది రాదు. సరే అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ నాకు ఇంకా సపోర్ట్ చేసి అనుకుంటూ ఇంకా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అయ్యి రెగ్యులర్గా నా వీడియోస్ వాచ్ చేసుకుంటా ఇంకా సపోర్ట్ ఇస్తారనుకుంటున్నా. థ్యాంక్స్.